ఫ్రెండ్స్, నేనైతే ఊరికైతే వచ్చేసానండి. చూశాను కదా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఎక్కడికి వచ్చానో ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. విలేజ్కి అయితే వచ్చేసామండి. విలేజ్లో ఉన్న మా హౌస్కి అయితే వచ్చేసామన్నమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీగా ఉంది. ఇదైతే మా గార్డెన్ అనమాట. మనకి ఆంధ్రాలో అచ్చమైన పల్లెటూరు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి పల్లెటూరు అనగానే గుర్తొచ్చేది పచ్చనైన వాతావరణం కదా. సో మా ఇంటి చుట్టూ అయితే ఆల్రౌండ్ మొత్తం కూడా గ్రీనరీనే ఉంటుందండి. మా హౌస్ మాత్రమే కాదు, చుట్టూ కూడా గ్రీనరీ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మా జామ చెట్టు. జామకాయలు కూడా ఉంటాయి, బట్ మీకు కనిపించకపోవచ్చు వీడియోలో. చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి గోరింటాకు చెట్టు. ఆషాఢం అంటే గోరింటాకు కదా, సో వీలైతే ఇక్కడ పెట్టుకుంటాను నేను, కుదిరితే. లేదు అంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి అక్కడైనా పెట్టేసుకుంటాను. విలేజ్ అంటేనే చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. మనకి సిటీస్లో అయితే ఇలాంటి వాతావరణం ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి ఏది కావాలన్నా ఈజీగా దొరుకుతుంది అని అలా పాజిటివ్ని తీసుకుంటూ నెగిటివ్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోవడమే ముందుకి లైఫ్ అంటే. సో అదనమాట. ఇదంతా కూడా మా ఇంటి చుట్టూ కూడా ఇలానే ఉంటుంది, మొత్తం కూడా గ్రీనరీ. ఇంటి ముందు కానీ వెనకైనా కూడా. సో మేమైతే విలేజ్లో అట్మాస్ఫియర్ అనేది ఎంజాయ్ చేస్తున్నాము. అందులోనూ కాస్త వాతావరణం కూడా మనకి కూల్గానే ఉంది ఈరోజు చెప్పాలంటే. వర్షం వస్తుందేమో మేబీ నైట్కి, చూడాలి. చూసారు కదా మా జామ చెట్టు, అండ్ అలాగే మీకు గోరింటాకు చెట్టు కూడా చూపించాను కదా. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుందండి. మనకి కరివేపాకు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మాదైతే మనకి అక్కడ మార్కెట్స్లో దొరికేదైతే అలా ఉండదు, తెలిసిందే కదా. మాకు మునక చెట్టు కూడా ఉందండి. ఇది వచ్చేసి మా మునక చెట్టు అనమాట. ప్రజెంట్ కాయలు అయితే లేవు, చూసారా వీడియోలో. చిన్న కాయలు అయితే ఉన్నాయి, బట్ అవి ముదిరిపోయినట్టున్నాయి, చూడాలి. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. అన్నీ కూడా చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయండి, చూసారా. ఇది నిమ్మకాయ స్మాల్గా ఉందన్నమాట. ఇవి వచ్చేసి జామకాయ, కనిపించిందా. సో ఇది మా వెనక సైడ్ గార్డెన్ అనమాట. ఇది వచ్చేసరికి పూల చెట్టు అండి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, పూజకి ఎక్కువగా వాడుతూ ఉంటాము, అవన్నమాట. సో దట్స్ ఫర్ మినీ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.